మళ్ళీ పాడుతూ ఉంటాం. ఏంటిది? అంటే అంత అపరిపక్వతలో ఉన్నామనమాట. అంటే ఉపరితలం మీద మనం సరిపోతాం. ఆయనంటున్నాడు, అది ఆలోచనతో సమకూర్చలేదది. ఇవన్నీ కూడా అల్పమైనవి, అపరిపక్వ విషయాలు. ఎందుకు తెలియట్లేదు? మనకి భయమా? ఇది నశించిపోతుందేమో, ఈ తిరుగుడు ఆగిపోతుందని. ఈ పరిపక్వత ఈ కాలంలోది కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. మీకు అర్థమైందా? ఇది ఆలోచనలోది కాదు. చూసారా? ఇది ఇంకా వయసుకు సంబంధించింది కూడా కాదు. ఇది నువ్వేదో చేస్తే దాని ప్రభావం వలన లేదా నువ్వు ఏమంటారు ఒక కొన్ని నిర్మాణాలు చేసుకుంటావు కదా! ఆ పరిసరాల అలా తయారు చేసుకుంటావు కదా! ఒక వాతావరణాన్ని. ఏదో ఒక ఏదో ఒక వాతావరణం తయారు చేసుకుంటావు అక్కడ. ఇది, ఇది భక్తని, ఇది ఇంకోటని, ఇంకోటని చెప్పుకుంటాం. అలా అలా కాదు. మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని విమర్శించట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా చూడండి. వింటున్నారు కదా! ఇది మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదేంటంటే అటువంటి ప్రభావాల వలన అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు దాని వలన ఇది వచ్చేది కాదు. ఎందుకని? ఇది కొలతలకు అందదు. నేను ఏది చేసినా దీన్ని అందుకోవాలని అది పరిమితంగానే ఉంటుంది. చూసారు? దానిని కొలవలేము. దీన్ని చెప్పడానికి పుస్తకాలు కానీ, లేతే ఉపాధ్యాయులు కానీ, లేతే గురువులు కానీ, రక్షకులు ఒక్కరు లేదా పలువురు ఈ పక్వతకు తగిన వాతావరణాన్ని ఎప్పటికీ సృజించలేమనమాట. ఇది మీకు అర్థమవుతుందా? తపనతో మీరెప్పుడైతే ఉన్నారో అది మాత్రం చాలు. పైపై ఎమోషన్ కాదు దీనికి. చూసారా? ఇది అటువంటి వాతావరణానికి సృజింపబడిందన్నమాట. అయితే పరిపక్వత తనకు తానే అంతిమం కాదు. అంటే ఇదేంటంటే ఆలోచన పెంపొందించకుండానే సడి చప్పుడు లేకుండా చూసారా? ధ్యాని ధ్యానించే మీరు ఏ ధ్యానం చేయట్లేదు. మీరున్నారు ఖాళీగా. ఎంత అద్భుతంగా ఉందో చూసారు ఇది. ఊరకుండవయ్యా. ఇప్పుడు కూడా మనం అవగాహన చేసుకున్నాం లేదు ఆ పదాన్ని. చడి చప్పుడు లేకుండా చూసారా? ధ్యానించకుండా ఇది మీకు తెలియకుండా చూసారా? ఇది ఏమన్నా దీన్ని తనలోకి తను వచ్చేస్తుందని చెప్పాలా? లేదా ఉనికిలోకి వస్తుందని చెప్పాలా? తెలియకుండానే మీరు ధ్యానించకుండానే ధ్యానం అనే ఒక పేరు లేదు దానికి. మీరు ఏది చేసినా దానికోసం అది పరిమితం అయిపోతాం. అది అంత ఆలోచనతో జరుగుతుందనేది పూర్తిగా మనకు తెలియాలి. ఇక్కడ మన వాళ్ళందరికీ చాలా మందికి అనిపిస్తుంది నాకు. అయితే ఏం చేయకుండా